నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జాతకంలో గ్రహాలతో పాటు యముడు వరుణుడు కూడా ఉంటే ఏం జరుగుద్దో వివరిస్తారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. జాతక చక్రంలో కానీ జాతకంలో కానీ వరుణుడు లేదా యముడు ఉంటే ఏం జరుగుద్దో అని చాలా మంది తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో మీ ద్వారా తెలియచేయండి ఈరోజు. అవునండి, మంచి విషయమే. ఎందుకంటే మనకు ప్రపంచ భవిష్యత్ అనేది ముఖ్యం. ప్రపంచ భవిష్యత్ అంటే ఇప్పుడు మన పిల్లలు కన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా పోతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రతిదీ మనం వాళ్ళపైన ఒక దృష్టి అనేది ఒక కన్ను వేసి ఉంచుంటాం. వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ యొక్క విధి విధానాలు ఏమిటి అనేది మనం అన్నిటిని కూడా అబ్జర్వేషన్ చేస్తుంటాం. అంతే ప్రపంచంలో ప్రతి ఒక్కరు పడుతున్నటువంటి కష్టాలు కూడా ఎందుకు ఇలా కష్టాలు పడుతున్నారు, దీనికి పరిష్కార మార్గం ఏమిటి, వాళ్లకు మనం ఒక దారి అంటే ఒక మార్గాన్ని నిర్దేశించడం అనేది మన కర్తవ్యం. ప్రజాక్షేమమే మన కర్తవ్యం. ఎన్ని చేసినా ఏం చెప్పినా అందరూ బాగుంటే మనం బాగుంటాం. అందులోనూ అందరూ బాగుండాలి కూడా. అందరూ బాగున్నప్పుడే అన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి. అయితే ఇందులో ఈ యొక్క జాతక విశ్లేషణ మీరు అన్నట్టుగా నవగ్రహాలతో పాటు యముడు కానీ వరుణుడు కానీ ఉంటే ఏం జరుగుతుంది అనేది మనకు ప్రధానం, ఇంపార్టెంట్. అది కూడా మనము జాతక చక్రాల్లో మామూలుగా లగ్న కుండలి చక్రం వేస్తాం. ఇది కాలాన్ని సూచిస్తున్నదే జాతక చక్రం. అంటే జరుగుతున్న ప్రతి క్షణాన్ని ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అంటే భూత భవిష్యత్తునంతా కూడా ముందుగానే గణితం లెక్కలు వేసి చెప్పేదే జ్యోతిషం, భవిష్యత్తు. ఇందులో ముందుగా కనుక్కొని తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి. అంటే తనకు రాబోయే కష్టాల నుండి తను ముందుగానే తెలివిగా తప్పించుకుంటాడు, గ్రహించి తప్పించుకుంటాడు. అతను ధన్యుడు. ధన్యుడు అంటే అన్నిటి నుంచి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అంటే అతను అన్ని విధాల సుఖంగా ఉంటాడు అని అర్థం. సేఫ్గా ఉంటాడు, చక్కగా సంతోషంగా జీవితాన్ని, జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అదే తెలియనివాడు, తెలుసుకోలేనివాడు అజ్ఞాని అని అర్థం. అతను ఏంటంటే వచ్చేటువంటి కష్టాలు, నష్టాలని, బాధలని అన్నిటినీ కూడా ఎదుర్కొంటూ వాటిని అనుభవిస్తూ బాధపడుతూ వాటితో పోరాటం చేయలేక చివరికి ఓడిపోతాడు. ఓడిపోతే పర్వాలేదు, దేవుడే లేడంటాడు ఇంకా. ఎందుకంటే వానికి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాలు కూడా ఎక్కువైతే ఏమవుతుందంటే అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేది ఆ కష్టాల వల్ల అతను ఒక సందిగ్ధంలో పడతాడు, డైలమాలో పడతాడు. దేవుడు అనే ఆయన ఉన్నాడు. ఎందుకంటే మన వెంట్రుకని 1000 కళ్ళతో పర్యవేక్షించేటువంటి వాడే రుద్రుడు, లేదంటే వాయుదేవుడు. ఎందుకంటే ఆ గాలి మనల్ని అనుక్షణం అబ్జర్వేషన్లో ఉంచుంది, మనల్ని అబ్జర్వేషన్లో ఉంచుంది. మనం చేసే ప్రతిదీ కౌంటింగ్ జరుగుతూ ఉంది. ప్రకృతిలో కూడా ఈ వాయుదేవుడు మనం చేసినవన్నీ కూడా కౌంట్ చేస్తూనే ఉంటాడు. దానికి మూల్యం చెల్లించాల్సిందే, చెల్లించాల్సిందే. మనము మంచి ఎక్కువ చేసామా, చెడు ఎక్కువ చేసామా, వీటిని టాలీ చేసుకుంటాడు. మంచి ఎక్కువ ఉన్నప్పుడు మనల్ని గుడ్ బై సేఫ్, చెడు ఎక్కువ చేసామనుకో బ్యాడ్ బై, శిక్ష తప్పదు. అదే దానికి చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఇదే జాతక చక్ర యొక్క వివరణ. అందులో అయితే నవగ్రహాలు లో వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు కూడా ఇంద్రుణ్ణి, మనం యముణ్ణి, వరుణ్ణి తీసుకుంటాం, పరిగణలోకి తీసుకోవాలి. ఇది ఎక్కువగా వీళ్ళని పరిగణలోకి ఎవరు తీసుకోవడం లేదనమాట, ఆచరించడం లేదు. 100% వీళ్ళే కీలక పాత్ర. ఇందులో యముడు కానీ లేదంటే వరుణుడు కానీ జాతక చక్రంలో వాళ్ళున్న స్థానాన్ని బట్టి, ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు మనకు కార్తీక మాసం ఆదివారము అమావాస్య రాబోతుంది ఈ కార్తీక మాసంలో.
ఆదివారం అమావాస్య అంటే అందరికీ అర్థమవుతుంది, తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు శక్తివంతమైనటువంటి రోజు. ఆదివారం రోజు అమావాస్య కలవడం అనేది అత్యంత శక్తివంతమైనటువంటి దినం. ఆ రోజున గ్రహాలు కూడా చాలామంది ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు అని చెప్పేదానికన్నా ముఖ్యంగా చెప్పాలంటే వృశ్చిక రాశిలో చంద్రుడు, బుధుడు, సూర్యుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ యముని యొక్క దృష్టికోణం కానీ లేదంటే వరుణి యొక్క దృష్టికోణం కానీ ఆపోజిట్లో ఉంది. దీని ప్రభావం వల్ల జరగబోయేది ఏంటి అంటే ఉపద్రవాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఆ ఉపద్రవాలు ఏమిటి అంటే సముద్రాల్లో కావచ్చు, నీటి ఏదన్నా ప్రళయాలు కానీ సంభవించే అవకాశం ఉంది. సముద్రాల్లో ప్రళయం ఒకవేళ సంభవించకపోయినా సముద్ర ప్రయాణం నీటిలో ప్రయాణం చేసే వాళ్ళకి ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయి, నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా తీవ్రమైనటువంటి నష్టం కలిగే అవకాశం ఉంది. ఇది ఇక్కడే అని కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. సముద్రాల్లో పయనం చేసేటువంటి స్టీమర్లు, బోట్లు కానీ ఏదైనా నావలు కానీ ఈ పల్టీ కొట్టి మునిగిపోయే అవకాశం అనేటివి, జన నష్టం జరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం ఈ కార్తీక మాసంలో ఆదివారం అమావాస్య రోజున్న ప్రభావం అనేది ఆ రోజే జరగాలని లేదు, ముందు రోజైనా సరే లేదంటే మరుసటి రోజైనా సరే వెనక ముందు ఈ ప్రభావం వల్ల జరిగే తీరే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదే కాకుండా ఎక్కువ శాతం ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడాను మైగ్రేన్ అంటారు. మైగ్రేన్ అంటే తలనొప్పి ఎక్కువగా అధికంగా ఉండడము, మూర్ఛ కూడా రావడం. చాలామంది అమావాస్య ముందు కానీ లేదా పౌర్ణమి ముందు కానీ కొంతమందికి, అంటే ఆ జాతక లోపాలు ఉన్నవాళ్ళే, అందరికీ కాదు, అటువంటి వాళ్ళకి దాని ముందు వాళ్ళకి నెగటివ్ ఎక్కువగా ఉంటుంది. నెగటివ్ ప్రభావం అంటే మైండ్ పని చేయకపోవడం, ఏది చేయాలో తెలియకపోవడం, అర్థం కాకపోవడం, ఏది చూసినా కూడా మనకు నెగటివ్గా కనిపించడం, ఇలా అంటే మనసు స్థిమితం ఉండదు, పిచ్చి పిచ్చిగా ఎక్కువగా ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా తన మనసులో తానే మాట్లాడుకోవడం, ఎక్కువగా ఆలోచించడము, ఇవి విపరీతంగా ఉంటాయన్నమాట ఆ అమావాస్య ముందు, ఆదివారం అమావాస్య ముందు. వీటి అన్నిటికీ కూడా ఇటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. ఇవే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడాను ఎక్కువ శాతం కోల్డ్కు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, లంగ్స్కు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి. ఇదే కాకుండా ఇంకొక విధంగా చెప్పాలి అంటే కూడా సంతాన విషయంలో కూడా ఏదైనా నష్టం జరగడం, నష్టం అంటే గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు అబార్షన్ జరగడం కానీ లేదంటే పుట్టిన పిల్లలు గతించడం కానీ ఇవి అధికంగా జరిగే అవకాశం ఉంది. వీటి అన్నిటికీ మనము చక్కటి ఒక పరిష్కార మార్గం అన్నది మనం తెలియచేయాలి. అలాగే వాళ్ళకు అటు ఆరోగ్యం కానీ, ఇటు సంతాన ప్రాప్తి కానీ, ఇటు నష్టం జరగకుండా ఉండడానికి వీటన్నిటికీ కూడా కార్తీక అమావాస్య, ఆదివారం అమావాస్య రోజు ఎవరైనా సరే స్త్రీలు సాయంత్రం అమావాస్య ఉండదు, ఉదయం మాత్రమే చెయ్యాలి. ఇది కూడా సూర్యోదయానికి ముందే, ఎందుకంటే లాస్ట్ రోజు కాబట్టి, కార్తీక మాసం లాస్ట్ రోజు కాబట్టి ఆదివారం అమావాస్య రావడంతో సూర్యోదయం 4 గంటల నుంచి 6 గంటల లోపే 3 ఒత్తులు వేసి, లేదంటే 5 ఒత్తులైనా సరే వేసి, ఇది కాకపోతే 8 ఒత్తులు కానీ వేసి 3 నూనెలు కలపాలి. 3 నూనెలు తైలం, 3 తైలం కలపాలి. ఆ 3 ఏమిటంటే ఆముదము, నువ్వుల నూనె, కొబ్బరి నూనె. ఈ 3 తిలాల్ని కలిపి 8 ఒత్తులు పెట్టడమే ఇంకా మంచిది, శ్రేష్టం. లేదా 3 లేదా 8 ఒత్తులు పెట్టి మనము గుడిలో నవగ్రహాల దగ్గర కానీ లేదంటే ధ్వజస్తంభం దగ్గర అయినా సరే, ఇది కాకపోతే నాగదేవతల దగ్గర అయినా సరే, ఈ 3 చోట్ల ఈ దీపారాధనని ఒకటి కాకుండా 2 దీపాలుగా పెట్టి వెలిగించాలి.
ఈ వెలిగించినప్పుడు ఆ కింద దీపం పెట్టే ముందు ఒక స్టార్ ముగ్గు వేసి ఆ ముగ్గులో నవధాన్యాలు పెట్టి ఆ నవధాన్యాల పైన ఈ యొక్క దీపారాధన పెట్టి ఆ దీపారాధనలో ఆ దీపంలో ప్రమిదలో ఇది మట్టి దీపం ప్రమిద అయినా ఉండొచ్చు. ఇది కాకపోతే మనము బియ్య పిండితో కానీ లేదంటే గోధుమ పిండితో కానీ చేసిన ప్రమిద చేసుకొని అందులో 8 ఒత్తులను పెట్టి ఈ 3 తిలంతో అంటే ఆముదము అలాగే నువ్వుల నూనె కొబ్బరి నూనె ఈ మూడింటిని కలిపి దీపారాధన చేయాలి. ఈ దీపారాధన చేయడం వల్ల ఈ ఆదివారం అమావాస్య రోజున ఈ దీపారాధనతో వాళ్ళ అష్టదరిద్రాలన్నీ కూడా ప్రక్షాళన జరుగుతాయి. ఈ మాసమంతా చల్లనీళ్ళతో స్నానం చేశారు. ఆ చల్లనీళ్ళతో స్నానం చేయడం వల్ల వాళ్ళ శరీరం పైన ఉన్నటువంటి మురికి జిడ్డు అనే దరిద్రం అంతా కూడా ఎట్లా పోయిందో, అంతేకాకుండా మన వంశాన్ని మన కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ గ్రహ పీడలు కావచ్చు, లేదంటే ఈ యముడు వరుణుడు ఏంటంటే వీళ్ళిద్దరూ కలగచేసేవి ఎక్కువగా ప్రమాదాలని ఇదే కాకుండా అధిక మూర్ఛ చెందడం కానీ మన శరీరం పని చేయదన్నమాట, మనకు తెలియదు, అర్థం కాదు. అలా ఒక చెప్పలేనటువంటి నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. ఇటువంటి సమస్యల నుంచి కూడా మనం బయటపడడానికి, ఇదే కాకుండా మన జన్మల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి ఈ గ్రహ పీడలన్నింటినీ కానీ మనం ప్రక్షాళన చేసుకోవడానికి ఆదివారం అమావాస్య రోజున ఈ 3 నువ్వుల నూనెతోటి 8 ఒత్తులు వేసి మనం వెలిగించినట్టయితే చక్కగా మన వంశమంతా కూడా అభివృద్ధి చెందుతుంది. సంతాన దోషం వైదొలిగిపోతుంది. అంటే కొంతమందికి 3వ నెల 4వ నెల 5వ నెల ప్రెగ్నెంట్ అయినటువంటి వాళ్ళు అబార్షన్ జరుగుతూ ఉంటారు తరచుగా. అటువంటి వాళ్ళు ఆ సమయంలో కూడా వెళ్ళి దీపారాధన చేయవచ్చు. అంటే వాళ్ళు అక్కడేం కొబ్బరికాయ కొట్టడం లేదు, దీపారాధన మాత్రమే గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీలు ఈ దీపారాధన చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు వంశాన్ని వృద్ధి చేసుకోవడానికి, చక్కగా సంతాన భాగ్యం కలగడం కొరకు ఇది ముఖ్యమైనటువంటి విషయాలన్నమాట. ఇలా గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఇది చేసినట్టు కలిసి వస్తుంది. మంచిగా చక్కగా నష్టం లేకుండా మంచి చక్కని సంతానాన్ని పొందుతారు. ఇదే కాకుండా ఆ రోజు ఈ దీపారాధన వల్ల ఈ కుజదోషం కానీ నాగదోషం కానీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు దీపారాధన చేస్తే వివాహం కానటువంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్టు 7 ఒత్తులు వేసి 7 ఒత్తులు అదే 3 నువ్వులు నూనెతోటి అటు కొబ్బరి నూనె ఇటు నువ్వుల నూనె ఆముదం కలిపి దీపారాధన చేసినట్టయితే అటు నవగ్రహాల దగ్గర చేయాలి, ఇక్కడ నాగదేవతల దగ్గర చేయాలి, ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కూడా చేయాలి. ఈ 3 చోట్ల చేసినట్టయితే వాళ్లకు ఆలస్యం జరిగినటువంటి వాళ్ళు వయసు అంతా పైబడి ఉంటారు కదా, మినిమం 27, 29, 30, 35, 40 సంవత్సరాలు ఇటువంటి వివాహం కాకుండా ఆలస్యం అవుతూ ఆగి నిలబడిపోయినటువంటి వాళ్ళకి ఈ ఆదివారం అమావాస్య రోజున ఈ దీపారాధన చేస్తే మళ్ళీ వాళ్ళకి 6 మాసాల్లోపే తిరిగి వివాహం అయిపోతుంది. మన కార్తీక మాసం అయిపోయిన తర్వాత మార్గశరం, పుష్యం, మాఘం, పాల్గొనం, చైత్రం, వైశాఖ మాసం లోపలే వాళ్ళకు మళ్ళీ వివాహం జరిగే తీరుతుంది. ఇలా మనకు ఈ 2 కార్యక్రమాలే కాకుండా మన జన్మతః వచ్చి పీడిస్తున్నటువంటి మన జాతక చక్రంలో ఈ యముడు, ఈ వరుణుడు, వీళ్ళిద్దరూ శనితో కానీ కలిసి ఉన్నా లేదా సూర్యుడితో కానీ కలిసి ఉన్నా ఏమిటంటే ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ప్రయోగాలు అంటే నరజిష్టి అనే ఎగ్జాంపుల్ అర్థమయ్యేలాగా. నరజిష్టి అంటే ఒకరు అభివృద్ధి చెందుతున్నారనుకో, పక్కన ఉన్నవాడు నా కళ్ళ ముందరే అతను బాగా డెవలప్మెంట్ అవుతున్నాడు, ఏం చేస్తున్నాడు, నేను ఎంత చేస్తున్నా ఎంత కష్టపడుతున్నా
అన్నిటికీ కష్టపడుతున్నా, తినడానికి కూడా కష్టపడినా తినడానికి వీలు కావడం లేదు. మరి అతనెందుకు బాగా చక్కగా ప్రతిది డెవలప్మెంట్ అవుతున్నాడు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళ యొక్క దృష్టి అనేది అభివృద్ధి చెందేవాడిపైనే పడుతుంది. ఇది చుట్టుపక్కల వాళ్ళు, మన ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, అంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు, మనం ఉన్న ఒక చోట అద్దెంట్లో కావచ్చు లేదా మన సొంత ఇంట్లో కావచ్చు ఉన్నాము, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దృష్టి అంతా కూడా అతని పైనే పడుతుంది. వీళ్ళని పక్కన పెట్టేస్తే బంధువులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, దాయాదులు కానీ, వీడు బాగా దినదినం చక్కగా అభివృద్ధి చెందుతున్నాడు, డెవలప్మెంట్ అవుతున్నాడు, ఏం చేస్తున్నాడు, మనం ఎంత చేస్తున్నా 3 పూలు 6 కాయలు అన్నట్టు వాడు అభివృద్ధి చెందుతున్నాడు, మనమేమో 3 కష్టాలు 6 నష్టాలతో అక్కడే ఉండిపోతున్నాము ఏమిటి అని చెప్పేసి వాళ్ళ అందరి దృష్టి కూడా ఎవరైతే అభివృద్ధి చెందుతున్నాడో వాడిపైనే ఉంటుంది. అందరి దృష్టి, అందరి ఫోకస్ కూడా దాన్నే దృష్టి దోషం అంటారు. ఏమిటి? దృష్టి దోషం. దాన్ని నరదృష్టి అని కూడా అంటారు. అంటే నరులు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యొక్క దృష్టి దోషం కాబట్టి దాన్ని నర దృష్టి అంటారు. ఇవే కాకుండా కొంతమంది ఇంకా కూడా వాళ్ళు బాగుపడకుండా ఉండడానికి కొంతమంది ఉంటారు. అంటే అందరూ కాదు కానీ నూటికి ఒకరు ఉంటారు. ఓర్వలేక వాళ్ళకి ఆటంకాలు కలగచేస్తూ అడుగడుగున ఇంకా ప్రయోగాలు కూడా చేసేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ యొక్క పీడలు, చీడలు ఇవన్నీ కూడా తొలగిపోవాలన్నా శత్రునాశనం అంటారు ఒక మాటలో. ఇదంతా కూడా చెప్పడం కన్నా శత్రు నాశనం అనేది జరగాలి అంటే ఆ రోజు ఆ మనసులో తలుచుకుంటే, అది మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వ్యాపార చేసే స్థానంలోనే పెట్టుకోవచ్చు. ఇది దృష్టి దోషం పోవడానికి. కొన్ని షాపులు ఏంటంటే బాగా జరుగుతూ ఉంటాయి, బిజినెస్ బాగా డెవలప్మెంట్ అవుతూ జరుగుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు చుట్టుపక్కల మిగతా బిజినెస్ వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళ దృష్టి కలిగి ఉంటారు. అటువంటి జరుగుతున్న వ్యాపారం డెవలప్మెంట్ అవుతున్నది మళ్ళీ డౌన్ అయిపోతుంది. అటువంటి వాళ్ళు ఏంటంటే ఆదివారం అమావాస్య రోజు పొద్దున్నే, అంటే వాళ్ళు షాపు ఓపెన్ చేసిన తర్వాత అయినా సరే పెట్టుకోవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం 2-3 వరకు కూడా ఆదివారం రోజు అమావాస్య ఉంది. కార్తీక ఆదివార అమావాస్య. ఆ రోజున ఈ 3 ఆయిల్ తోటి, కొబ్బరి నూనె, ఆముదము, నువ్వుల నూనెతో కలిపి ఒకే దీపం, అఖండ దీపం, ఏకో దీపం, ఇది ఆఫీస్లో వాళ్ళు చేసే వ్యాపార స్థానాల్లో పెట్టినట్టయితే దానికి ఉన్నటువంటి దృష్టి దోషం, ఆ నెగిటివ్ అనేది ఖచ్చితంగా డిలీట్ అయిపోతుంది, వైదొలిగిపోతుంది. మనం పొద్దున స్నానం చేస్తే అందంగా ఫ్రెష్గా ఎలా తయారవుతామో ఆ షాప్ మళ్ళీ కొత్తగా నూతనంగా ఫ్రెష్గా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ జనాకర్షణ పెరుగుతుంది. ఇలా మనం చేసే కంపెనీలలో, వ్యాపార సంస్థలలో అన్నిట్లో కూడా ఈ దీపారాధన ఆ రోజున తప్పకుండా ఎవరైనా సరే ఇది చేసే తీరాలి. చేస్తే తప్పకుండా కలిసే వస్తుంది. ఇవి ఇట్లా సందేహపడద్దు, ఇది చేస్తే అవుతుందా అన్న డౌట్ వద్దు. మన కోసమే మనం చేస్తున్నాం, దాంట్లో పోయేది ఏం లేదు కదా. కొంతమందికి ఇటువంటి ఉచిత సలహా ఇచ్చామనుకో లైట్ తీసుకుంటారు, కానీ కష్టపడుతూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెట్టేసి మనం బాగుపడడానికి, మన వ్యాపారం అభివృద్ధి చెందడానికి, మన కోరిక తీరడానికి, మన అనుకున్నది నెరవేరడానికి ఇందులో మనమే ఖర్చు లేదు కదా, చిన్న స్వల్పమైనటువంటి ఖర్చే. ఈ 3 నువ్వులు, నూనె, ఆముదము, అటు నువ్వుల నూనె, ఇటు కొబ్బరి నూనె కొనుక్కోవడం. ఇంకా మనం ఏదింట్లో ఉంటే పిండి తీసుకొని ప్రమిద చేసుకోవచ్చు, లేదంటే ఒక మట్టి ప్రమిద కొనుక్కోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఈ వీటితో కన్నా కూడా రాగి ప్రమిద, రాగిది ఉంటుంది కదా, ఆ రాగి ప్రమిద తీసుకొని మనం ఇంట్లో ఆగ్నేయమూల స్టార్ ముగ్గు వేసి, ఇవి నువ్వులైనా సరే లేదంటే నువ్వులు లేకపోయినా నవధాన్యాలు కలిపి ఉంటాయి, 9 ఉంటాయి కాబట్టి 9 వేసి దానిపైన రాగి పాత్ర ఒకటి చిన్నది ఉంచి అందులో ఈ 3 కలిపి వేసి ఒక్క దీపారాధన, అనగా
ఈ అమావాస్య రోజున వెలిగించినట్టయితే వాళ్ళ ఇంట్లో నిత్య హోమం జరిగినట్టే. నిత్య హోమం, నిత్య హోమం అంటే మనం హోమం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంతకంటే ఎక్కువ ఫలితం కలుగుతుంది. దీని ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి దోషము పోతుంది. ఇవే కాకుండా వాస్తు యొక్క లోపాలు ఏమన్నా ఉన్నా, కొంతమందికి కొన్ని ఇండ్లు ఆగ్నేయం పెరిగి ఉంటాయి. దానివల్ల ఇంటికి నష్టం జరగడం, ఆర్థిక నష్టము జరగడం, లేదంటే ప్రమాదాలు జరగడము, లేదా ఇంట్లో ఎప్పుడు గొడవలు, కొట్లాట్లు, ఒకరికొకరికి సఖ్యత లేకపోవడం, ఇలాంటివి ఎక్కువగా అధికమవుతూ ఉంటాయన్నమాట. లేదు వాస్తవరీత్యా వాయవ్యం పెరిగి ఉన్నా అధికంగా ధన నష్టం జరగడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇటువంటి వాళ్ళకి ఈ దీపారాధన ఆదివారం అమావాస్య రోజు ఆగ్నేయ మూల వేసి వెలిగించి పెట్టినట్టయితే 100% ఆ దీపం ఎట్లా వెలిగిందో వాళ్ళ ఇల్లు కూడా అట్లాగే రోజు రోజుకి వెలుగుతూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మొత్తం మీద దేశరీత్యా తీసుకున్నట్టయితే అధికంగా ఆరోగ్య నష్టాలు, ఆర్థిక నష్టాలు, ఇవే కాకుండా రాజకీయంగా కూడా నష్టాలు ఎక్కువగా జరిగే అవకాశం, ప్రమాదం ఉంది. కాబట్టి వీటికి సంబంధించి వాళ్ళు మన శివాలయంలో కానీ, లేదంటే ఇది ఆంజనేయ స్వామి దేవాలయంలో కూడాను, అక్కడ కాకపోతే ఎక్కడైనా సరే అమ్మవారి దేవాలయంలో, ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా కూడా గ్రామ దేవత, ఎందుకంటే ఆ గ్రామాన్ని, ఆ నగరాన్ని రక్షిస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తూ వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి తల్లి గ్రామదేవత. అక్కడ అమ్మవారి దగ్గర అంటే గడప ప్రధానంగా ఉన్నటువంటి గర్భాలయ ద్వారం దగ్గర మీ యొక్క కోరికలతో ఎవరు ఏ సమస్య ఉందో వాళ్ళు ఈ దీపారాధనని అక్కడ వెలిగించి, పసుపు కుంకుమ అక్కడ వేసి ఈ దీపారాధన వెలిగించి నమస్కారం చేసుకొని, అది కనీసం 9 ప్రదక్షిణలైనా సరే లేదా 11 ప్రదక్షిణలైనా కానీ చేసినట్టయితే, ఉదయము సాయంత్రము 2 పూట్ల కూడా చేయాలి అమ్మవారి దగ్గర. ఇలా చేసినట్టయితే వాస్తవంగా వాళ్ళ యొక్క సమస్యలు ఏవైనా సరే మరుసటి రోజుకే లేదా ఒక పక్షం 15 రోజుల లోపలే పూర్తిగా నెరవేరుతాయి. చక్కగా కలిసి వస్తుంది. ధన్యవాదాలు గురువుగారు. కార్తీక ఆదివారం అమావాస్య రోజు ఎటువంటి పరిష్కారాలు పాటించడం వల్ల మంచి జరిగిద్దో వీక్షకులందరికీ కూడా తెలియజేశారు. మరొక్కసారి ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. ఇదే వాటి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.